Welcome to Dhruva Online Academy. So this is Raju sir, Senior Indian Polity Faculty. సో ఈరోజు పాలిటీకి సంబంధించినటువంటిది మనకి రెగ్యులర్ క్లాస్లో భాగంగా ధృవ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి మరో అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అది మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్కి సంబంధించినటువంటిదండి. సో ఇక్కడ క్యాబినెట్ మిషన్ ప్లాన్కి సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకోవడానికంటే ముందు ఎవరైతే ధృవ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, అదేవిధంగా మీ యొక్క మిత్రులకి తెలియజేయండి. సో ముఖ్యంగా మనకి గ్రూప్ 2 సంబంధించినటువంటి ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి రెగ్యులర్గా ఉపయోగపడేటువంటి అంశాలని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. కాబట్టి ఫస్ట్ ఈరోజు మనం చూస్తున్నటువంటి వీడియోకి సంబంధించిన దాంట్లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946. సో ఇక్కడ క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946కి సంబంధించినటువంటి దాంట్లో అసలు క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేటువంటిది దేనికోసం ఏర్పాటు చేశారు, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటో చూద్దాం. సో దీంట్లో మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్కి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ 1946లో క్యాబినెట్ మిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 1946 కంటే ముందు మనకి 1945లో బ్రిటన్లో ఎన్నికలు జరిగాయండి. 1945లో బ్రిటన్లో ఎన్నికలు జరిగాయి. ఈ 1945లో జరిగినటువంటి బ్రిటన్ ఎన్నికలలో ఇక్కడ కన్జర్వేటివ్ పార్టీ అనేటువంటి అధికారాన్ని కోల్పోయి లేబర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కన్జర్వేటివ్ పార్టీ అధికారాన్ని కోల్పోయి లేబర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. లేబర్ పార్టీ. సో ఈ లేబర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తే క్లెమెంట్ అట్లీ. క్లెమెంట్ అట్లీ బ్రిటన్ ప్రధానమంత్రిగా నియామకం అవుతాడు. క్లెమెంట్ అట్లీ బ్రిటన్ ప్రధానమంత్రిగా నియమితులు అవుతారు. అంటే ఇక్కడ 1945లో బ్రిటన్లో జరిగినటువంటి ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అధికారాన్ని కోల్పోయి లేబర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. లేబర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తే క్లెమెంట్ అట్లీ అనేటువంటి వ్యక్తి బ్రిటన్ ప్రధానమంత్రిగా నియామకం పొందుతారు. అయితే ఇక్కడ వాస్తవానికి మనం గమనించాల్సింది ఏంటంటే మనకి 1939లో రెండవ ప్రపంచ యుద్ధం అనేటువంటిది ప్రారంభమవుతుంది. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం 1945 వరకు కొనసాగిందండి. అయితే ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుంది. దీంతో వలసవాద పాలన అనేటువంటిది సాగించడం, అంటే వలసవాద పాలనను కొనసాగించడం సాధ్యం కాదని గ్రహిస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. సో ఎప్పుడైతే వలసవాద పాలన అనేటువంటిది సాధ్యం కాదని బ్రిటిష్ ప్రభుత్వం గ్రహిస్తుందో దాంతో భారతదేశానికి సంబంధించినటువంటి ఒక స్వాతంత్ర్యానికి సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలించేటటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తుంది. కాబట్టి 1945లో ఇక్కడ రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిందని చెప్పొచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం బ్రిటన్లో జరిగినటువంటి ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీకి చెందినటువంటి క్లెమెంట్ అట్లీ అనేటువంటి వ్యక్తి బ్రిటన్ ప్రధానమంత్రిగా నియమితులు అయ్యారు. అయితే ఈ అట్లీ అనేటువంటి వ్యక్తి గతంలో సైమాన్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి దాంట్లో సైమాన్ కమిషన్లో ఒక సభ్యుడిగా ఉంటాడు. అలా సైమాన్ కమిషన్లో ఒక సభ్యుడిగా ఉన్నటువంటి అట్లీ భారతదేశ పరిస్థితులను దగ్గరగా ఉండి అధ్యయనం చేసినటువంటి ఒకరిలో ఇతనొకడు. కాబట్టి ఇతను ఎప్పుడైతే ప్రధానమంత్రిగా నియామకం పొందుతారో ఇలా ఇతను 1946 మార్చ్లో బ్రిటన్ పార్లమెంట్లో ఒక చారిత్రకమైనటువంటి ప్రకటన చేస్తారు. 1946 మార్చ్లో బ్రిటన్ పార్లమెంట్లో ఒక చారిత్రకమైనటువంటి ప్రకటన చేస్తారు. ఏంటంటే ఆ చారిత్రకమైనటువంటి ప్రకటన ఏంటంటే, సో ఇక్కడ అతి త్వరలో భారతదేశానికి బ్రిటిష్ క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రుల బృందం పర్యటించనుందని, అదేవిధంగా మంత్రుల బృందం ఇచ్చినటువంటి నివేదికను అనుసరించి భారతదేశానికి స్వాతంత్రం కల్పించబడుతుందని సో ఈ ప్రకటన ఎవరు బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అట్లీ బ్రిటన్ పార్లమెంట్లో ప్రకటించాడు. సో మరొకసారి చూడండి, 1946 మార్చ్లో బ్రిటన్ పార్లమెంట్లో అట్లీ ఒక చారిత్రకమైనటువంటి ప్రకటన జారీ చేశారు.
ఆ ప్రకటన ఏంటంటే భారతదేశ స్వాతంత్ర్యానికి సంబంధించినటువంటి అంశం గురించి ప్రకటించారు. మరి ఈ విధంగా ప్రకటించినటువంటి దీంట్లో భారతదేశానికి సంబంధించినటువంటి స్వాతంత్ర ప్రకటనకు సంబంధించిన అంశం గురించి పార్లమెంట్లో ప్రకటించినటువంటి మరుక్షణమే ఇక్కడ బ్రిటిష్ క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రుల బృందం భారతదేశాన్ని సందర్శించనుందని, ఈ మంత్రుల బృందానికి సర్ ఫెతిక్ లారెన్స్ అధ్యక్షత వహిస్తారని, అదేవిధంగా ఈ మంత్రుల బృందంలో సభ్యులుగా ఏవి అలెగ్జాండర్, స్టాఫర్డ్ క్రిప్స్ సభ్యులుగా ఉంటారని ప్రకటించారు. అంటే సర్ ఫెతిక్ లారెన్స్ అధ్యక్షతన మరో 2 సభ్యులతో కూడినటువంటి బృందం భారతదేశాన్ని సందర్శించింది. సో ఈ విధంగా బ్రిటిష్ ప్రధానమంత్రి ప్రకటనను అనుసరించి ఫెతిక్ లారెన్స్ బృందం భారతదేశం యొక్క పర్యటన ఎక్కడంటే 24 మార్చ్ 1946 తర్వాత భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. 24 మార్చ్ 1946 తర్వాత సర్ ఫెతిక్ లారెన్స్ అధ్యక్షతన ఉన్నటువంటి మంత్రుల బృందం భారతదేశాన్ని పర్యటించింది. ఈ విధంగా పర్యటించినటువంటి మంత్రుల బృందం 16 మే 1946న తన నివేదికను బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించింది. కాబట్టి ఇక్కడ చూడండి ఒక్కసారి. సో ఇక్కడ 2వ ప్రపంచ యుద్ధ అనంతరం ఇక్కడ విదేశీ పాలన అనేటువంటిది సాధ్యం కాదని గ్రహించింది బ్రిటిష్ ప్రభుత్వం. కాబట్టి భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో బ్రిటిష్ క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రుల బృందం అతి త్వరలో భారతదేశాన్ని సందర్శించనుందని ప్రకటించింది. కాబట్టి దీనిలో భాగంగా మంత్రుల బృందానికి అధ్యక్షత వహించింది ఎవరంటే సర్ ఫెతిక్ లారెన్స్. చాలా సందర్భాల్లో అడిగినటువంటి క్వశ్చన్, క్యాబినెట్ మిషన్కి సంబంధించినటువంటి దాంట్లో అధ్యక్షత వహించింది ఎవరంటారు? సర్ ఫెతిక్ లారెన్స్. అందులో సభ్యులుగా ఉన్నటువంటిది ఏవి అలెగ్జాండర్ అండ్ స్టాఫర్డ్ క్రిప్స్. మరి ఈ విధంగా మంత్రుల బృందం భారతదేశాన్ని ఎప్పుడు సందర్శించిందంటే 24 మార్చ్ 1946 తర్వాత భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. అలా పర్యటించినటువంటి మంత్రుల బృందం తన నివేదికను బ్రిటిష్ ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించిందంటే 16 మే 1946న ఈ క్యాబినెట్ మిషన్ లేదా మంత్రుల బృందం లేదా మంత్రిత్రయ బృందం అనేటువంటిది బ్రిటిష్ ప్రభుత్వానికి తన నివేదిక అనేటువంటి దాన్ని సమర్పించింది. అయితే క్యాబినెట్ మిషన్ భారతదేశాన్ని పర్యటించినటువంటి సందర్భంలో జాతీయ కాంగ్రెస్ స్వాతంత్ర్యాన్ని కోరగా ముస్లిం లీగ్ దేశ విభజనను కోరింది. సో ఇది దీనికి సంబంధించింది. మరి క్యాబినెట్ మిషన్కి సంబంధించినటువంటి దాంట్లో సిఫార్సులు ఏం జరిగాయి అనేటువంటిది కావాలి మనకి. సిఫార్సులు, క్యాబినెట్ మిషన్ చేసినటువంటి సిఫార్సులు. సో ఫస్ట్ వన్, భారతీయులు రాజ్యాంగాన్ని రూపొందించుకోగలిగితే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని పేర్కొంది. భారతీయులు రాజ్యాంగాన్ని రూపొందించుకోగలిగితే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని పేర్కొంది. నెక్స్ట్ రెండోది, రాజ్యాంగ రచన కోసం ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయబడుతుంది. రాజ్యాంగ రచన కోసం ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయబడుతుంది. అంటే భారతీయులు కనుక రాజ్యాంగాన్ని రూపొందించుకోగలిగితే భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. రెండోది, రాజ్యాంగ రచన కోసం ప్రత్యేకంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయబడుతుందని చెప్పింది. మూడోది, ఇక్కడ మూడవ అంశం ఏంటంటే బ్రిటిష్ పాలిత
రాష్ట్రాలు స్వదేశీ సంస్థానాలతో కలిపి భారత యూనియన్ ఏర్పడుతుంది. భారత యూనియన్. బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు స్వదేశీ సంస్థానాలతో కలిపి భారత యూనియన్ ఏర్పడుతుంది లేదా ఏర్పాటు చేయబడుతుంది. భారత యూనియన్ ఏర్పాటు చేయబడుతుంది. నాలుగోది మనకి నాలుగో అంశం ఇక్కడ పాకిస్తాన్ ఏర్పాటు ఆచరణకు సాధ్యం కాదని చెప్పింది. పాకిస్తాన్ ఏర్పాటు ఆచరణకు సాధ్యం కాదు. అని పేర్కొంది. అంటే ఇక్కడ దేశ విభజనకు సంబంధించిన దాంట్లో స్వాతంత్రం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది, కానీ భారతదేశంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి అనగా ఇక్కడ ముస్లింలకి హిందువులకి సంబంధించినటువంటి మతపరమైనటువంటి విభజన అనేటువంటి దాన్ని క్యాబినెట్ మిషన్ అనేటువంటిది అంగీకరించలేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? పాకిస్తాన్ ఏర్పాటు ఆచరణకు సాధ్యం కాదు అని చెప్పింది. నెక్స్ట్ ఐదవ అంశం ఏంటంటే ఇక్కడ భారతదేశ పరిపాలన కోసం 14 మంది సభ్యులతో కూడినటువంటి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. భారతదేశ పరిపాలన కోసం 14 మంది సభ్యులతో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేంత వరకు, అంటే భారతీయులు భారతదేశానికి సంబంధించిన పరిపాలనకు సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించుకునేంత వరకు సో ప్రత్యేకంగా 14 మంది సభ్యులతో కూడినటువంటి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ రాజ్యాంగ పరిషత్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రతి 10 లక్షల జనాభాకి ఒకరు ప్రాతినిధ్యం వహించే విధంగా చర్యలు చేపడతాం. ప్రతి 10 లక్షల జనాభాకి ఒకరు ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండే విధంగా చర్యలను చేపడతాం. అంటే ఇక్కడ ఒక సభ్యుడు ఎంతమందికి ప్రాతినిధ్యం వహించే విధంగా అవకాశం కల్పిస్తామని చెప్పిందంటే ఒక సభ్యుడు 10 లక్షల మందికి, కాబట్టి ప్రతి 10 లక్షల జనాభాకి ఒకరు ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండే విధంగా అవకాశం కల్పిస్తాం. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్కి 1946 జూన్ జూలైలో ఎన్నికలు నిర్వహించబడతాయని పేర్కొంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన సిఫార్సులు ఇవే. మొదటిది ఏం చెప్పిందంటే భారతీయులు రాజ్యాంగాన్ని కనుక రూపొందించుకోగలిగితే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. రెండోది రాజ్యాంగ రచన కోసం ప్రత్యేకంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయబడుతుందని చెప్పింది. మూడోది ఇక్కడ బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు స్వదేశీ సంస్థానాలతో కలిపి భారత యూనియన్ ఏర్పాటు చేయబడుతుందని చెప్పింది. నాలుగోది మనకి ఇక్కడ పాకిస్తాన్ ఏర్పాటు ఆచరణకు సాధ్యం కాదని చెప్పింది. నెక్స్ట్ భారతదేశ పరిపాలన కోసం 14 మంది సభ్యులతో కూడినటువంటి ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ ప్రతి 10 లక్షల జనాభాకి ఒకరు ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండే విధంగా అవకాశాన్ని కల్పిస్తాం. అండ్ రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు 1946 జూన్ జూలై నెలలో నిర్వహించబడతాయని పేర్కొంది. అయితే ఎప్పుడైతే మనకి ఈ క్యాబినెట్ మిషన్ పాకిస్తాన్ ఏర్పాటు ఆచరణకు సాధ్యం కాదని చెప్పిందో సో దీన్ని గమనించినటువంటి ముస్లిం లీగ్ మత కల్లోలాలకి పిలుపునిస్తుంది. అలా మత కల్లోలాలకి పిలుపునిచ్చినటువంటి సందర్భానికి సంబంధించినటువంటి దాంట్లో మనకి దీనినే ప్రత్యక్ష చర్యా దినం అంటాం. ప్రత్యక్ష చర్యా దినం. సో ఇక్కడ ప్రత్యక్ష చర్యా దినానికి సంబంధించినటువంటి దాంట్లో మనకి దేనికి వ్యతిరేకంగా అంటాడు అంటే ఇక్కడ క్యాబినెట్ మిషన్ చేసినటువంటి సిఫార్సులకి వ్యతిరేకంగా కలకత్తాలో జిన్నా మత కల్లోలాలకి పిలుపునిస్తాడు. సో ఈ విధంగా 1946 ఆగస్టు 16 నుంచి 19వ తేదీ మధ్య కలకత్తాలో మత కల్లోలాలు అనేటువంటి జరిగాయి. సో ఈ మత కల్లోలాల వలన
అనేక మంది అమాయకులు ప్రాణాలను కోల్పోయారు. సో ఇదే సందర్భంలో ఏదైతే ప్రత్యక్ష చర్యా దినం అంటున్నామో ఈ ప్రత్యక్ష చర్యా దినం సందర్భించి ఈ ముస్లిం లీగ్ ఇచ్చినటువంటి నినాదం లడ్కే లేంగే పాకిస్తాన్ లేకర్ రహెంగే పాకిస్తాన్, లడ్కే లేంగే పాకిస్తాన్ లేకర్ రహెంగే పాకిస్తాన్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చింది. కాబట్టి ప్రత్యక్ష చర్యా దినానికి కారకుడు ఎవరంటే జిన్నా అని చెప్తాం, మొహమ్మద్ అలీ జిన్నా. సో ఎక్కడ పిలుపునిచ్చారంటే కలకత్తాలో. సో కలకత్తాలో ఇచ్చినటువంటి ఈ మత కల్లోలాలకు సంబంధించినటువంటి దాంట్లో డేట్ వచ్చేసరికి 1946 ఆగస్టు 16 నుంచి 19 మధ్యన ప్రత్యక్ష చర్యా దినం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇది ప్రత్యక్ష చర్యా దినం. ఇక నెక్స్ట్ మనకి తాత్కాలిక ప్రభుత్వం అనేటువంటిది 1946 తాత్కాలిక ప్రభుత్వం. 1946 తాత్కాలిక ప్రభుత్వం. తాత్కాలిక ప్రభుత్వం 1946 తాత్కాలిక ప్రభుత్వం. అయితే మనకి ఆల్రెడీ క్యాబినెట్ మిషన్కి సంబంధించినటువంటి దాంట్లోనే క్యాబినెట్ మిషన్ చేసిన సిఫార్సులో భాగంగా భారతదేశ పరిపాలన కోసం 14 మంది సభ్యులతో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని క్యాబినెట్ మిషన్ తన నివేదికలో పేర్కొంది. కాబట్టి దాంట్లో భాగంగానే మనకి 1946 ఆగస్టు 24 తర్వాత 1946 ఆగస్టు 24 తర్వాత భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. 1946 ఆగస్టు 24 తర్వాత భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బ్రిటిష్ ప్రభుత్వం పేర్కొంది. కాబట్టి దీనిలో భాగంగానే అంటే ఈ ప్రకటనను అనుసరించి 1946 సెప్టెంబర్ 2వ తేదీన 1946 సెప్టెంబర్ 2వ తేదీన భారతదేశంలో తొలి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలో తొలి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డేట్ అండి ఇది. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ని అనుసరించి భారతదేశంలో ఏర్పాటు చేయబడినటువంటి తొలి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏ రోజున ఏర్పాటు చేశారంటాడు 2 సెప్టెంబర్ 1946. కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో తొలి తాత్కాలిక ప్రభుత్వం 1946 సెప్టెంబర్ 2న తొలి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక ప్రభుత్వంలో ఎంతమంది సభ్యులు అని చెప్పింది? 14 మంది సభ్యులతో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది. అయితే ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ముందుగా చేరడానికి సందేహించినటువంటి ముస్లిం లీగ్ 29 అక్టోబర్ 1946న ముస్లిం లీగ్ తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. సో ఈ రెండు డేట్లు కూడా ఇంపార్టెంటే. సో భారతదేశంలో తొలి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశామంటే 1946 సెప్టెంబర్ 2. సో ఈ విధంగా ఏర్పాటు చేయబడినటువంటి తాత్కాలిక ప్రభుత్వంలో ముందుగా ముస్లిం లీగ్ చేరలేదు. మరి ఎప్పుడు చేరింది ముస్లిం లీగ్? 29 అక్టోబర్ 1946న ముస్లిం లీగ్ అనేటువంటిది తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి మొత్తం ఈ తాత్కాలిక ప్రభుత్వంలో సభ్యుల సంఖ్య 14 మంది. ఈ 14 మందిలో 5 జాతీయ కాంగ్రెస్ నుండి, 5 ముస్లిం లీగ్ నుండి, మిగిలినటువంటి 4 మెంబర్స్ అంటే ఈ మిగిలిన 4 మెంబర్స్ ఎవరు అంటే మనకి అణగారిన వర్గాలు, భారత క్రైస్తవులు, నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఇతర సామాజిక వర్గాలు. కాబట్టి మనకి తొలి తాత్కాలిక ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో 14 మంది ఉంటే ఈ 14 మందికి సంబంధించిన దాంట్లో ముందుగా ఏర్పాటు చేసింది 9 మందితోనే. ఆ 9 మందితో కూడినటువంటి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 2 సెప్టెంబర్ 1946న. మిగిలినటువంటి ముస్లిం లీగ్ ఏ రోజున తాత్కాలిక ప్రభుత్వంలో చేరిందంటే 29 అక్టోబర్ 1946న ముస్లిం లీగ్ అనేటువంటిది తాత్కాలిక ప్రభుత్వంలో
చేరిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ తాత్కాలిక ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో మెంబర్స్ వారి యొక్క శాఖలు చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ పేరు, నెక్స్ట్ శాఖ, పేరు శాఖ. సో దీంట్లో మనకి ఫస్ట్ పర్సన్ జవహర్ లాల్ నెహ్రూ. జవహర్ లాల్ నెహ్రూ. సో జవహర్ లాల్ నెహ్రూ విదేశీ వ్యవహారాలు. విదేశీ వ్యవహారాలు. జవహర్ లాల్ నెహ్రూ విదేశీ వ్యవహారాలు. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ అండ్ సమాచార. హోంశాఖ, సమాచార శాఖ, సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ అదేవిధంగా మనకి బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు రాజేంద్ర ప్రసాద్ ఆహార వ్యవసాయ. ఆహార వ్యవసాయ. ఆహార వ్యవసాయ. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ సర్దార్ బల్దేవ్ సింగ్. సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ. సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఫిఫ్త్ పర్సన్ జాన్ మత్తాయ్. జాన్ మత్తాయ్ పరిశ్రమలు. జాన్ మత్తాయ్ పరిశ్రమలు. సిహెచ్ బాబా. సిహెచ్ బాబా గనులు. నెక్స్ట్ అదేవిధంగా మనకి బాబు జగ్జీవన్ రావు. బాబు జగ్జీవన్ రావు కార్మిక శాఖ. నెక్స్ట్ సి రాజగోపాలాచారి. రాజగోపాలాచారి విద్య. అసఫ్ అలీ. అసఫ్ అలీ రైల్వే. సో ఈ 9 మెంబర్స్ కూడా మనకి 2 సెప్టెంబర్ 1946 బాధ్యతలు చేపట్టారు. 9 మంది. ఈ 9 మంది 2వ తేదీ సెప్టెంబర్ 1946 బాధ్యతలు స్వీకరించారు. అంటే ఇందులో 9 మందిలో మనకి 5 జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు, మిగిలినటువంటి 4 క్రైస్తవులు, పార్షికులు అండ్ కార్మిక సంఘాలు, అదేవిధంగా అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక దీంతో పాటుగా మనకి ముస్లిం లీగ్. ఈ ముస్లిం లీగ్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి ముస్లిం లీగ్ అనేటువంటిది ఇక్కడ 29 అక్టోబర్ 1946 తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. కాబట్టి సో ఇక్కడ మనకి ఫస్ట్ లియాఖత్ అలీ ఖాన్. లియాఖత్ అలీ ఖాన్. అలీ ఖాన్ ఆర్థిక శాఖ మంత్రి. లియాఖత్ అలీ ఖాన్ ఆర్థిక. నెక్స్ట్ అబ్దుల్ రౌఫ్ నిఫ్తార్. అబ్దుల్ రౌఫ్ నిఫ్తార్ తపాలా వైమానిక. తపాలా వైమానిక. నెక్స్ట్ ఐ చుండ్రిగార్. ఐ చుండ్రిగార్ వాణిజ్యం. వాణిజ్యం. నెక్స్ట్ అదేవిధంగా మనకి గజ్నఫర్ అలీ ఖాన్. గజ్నఫర్. గజ్నఫర్ అలీ ఖాన్ వైద్య ఆరోగ్య. వైద్య ఆరోగ్య.
చివరి పర్సన్ జోగిందర్నాథ్ మండల్. జోగిందర్నాథ్ మండల్, న్యాయశాఖ. సో ఇలా 14 మందికి సంబంధించినటువంటి మనకి పేర్లు గుర్తుండాలి, వాటికి సంబంధించిన శాఖలు గుర్తుండాలి. సో జవహర్లాల్ నెహ్రూ విదేశీ వ్యవహారాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ మంత్రి, బాబు రాజేంద్ర ప్రసాద్ ఆహార వ్యవసాయం, సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ, జాన్ మత్తాయి పరిశ్రమలు, సిహెచ్ బాబా గనులు, బాబు జగ్జీవన్ రావు కార్మిక శాఖ, సి రాజగోపాలాచారి విద్య అండ్ అసఫ్ అలీ రైల్వే. సో ఈ 9 మెంబర్స్ 2 సెప్టెంబర్ 1946న తాత్కాలిక ప్రభుత్వంలో చేరారు. సో ముందుగా తాత్కాలిక ప్రభుత్వంలో చేరడానికి సందేహించినటువంటి ముస్లిం లీగ్ 29 అక్టోబర్ 1946న తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. ఎంతమంది సభ్యులతో? 5 సభ్యులతో. లియాఖత్ అలీ ఖాన్ ఆర్థిక శాఖ, అబ్దుల్ రాఫ్ నిఫ్తార్ తపాలా వైమానిక, ఐ చుండ్రిగార్ వాణిజ్యం, గజ్ నఫర్ అలీ ఖాన్ వైద్య ఆరోగ్య అండ్ జోగిందర్నాథ్ మండల్ న్యాయశాఖ. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా ఈ క్యాబినెట్ మిషన్కి సంబంధించినటువంటి దాని నుంచి 1 మార్క్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో శాఖలు అడగొచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగొచ్చు, లేదా సిఫార్సులు అడగొచ్చు. కాబట్టి క్యాబినెట్ మిషన్కి సంబంధించినటువంటి దాంట్లో సిఫార్సులు చూసినట్లయితే మనకి ముఖ్యంగా 5 సిఫార్సులు గుర్తుంచుకోవాలి. 1, భారతీయులు రాజ్యాంగాన్ని రూపొందించుకోగలిగితే భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని చెప్పింది. 2ది, ఇక్కడ రాజ్యాంగ రచన కోసం ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయబడుతుంది. 3వ అంశం ఏంటి? బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు స్వదేశీ సంస్థానాలతో కలిపి భారత యూనియన్ ఏర్పాటు చేయబడుతుంది. 4వది, పాకిస్తాన్ ఏర్పాటు ఆచరణకు సాధ్యం కాదని చెప్పింది. నెక్స్ట్ 5వది మనకి ఇక్కడ ముఖ్యంగా ప్రతి 10 లక్షల జనాభాకి ఒకరు ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండే విధంగా అవకాశం కల్పిస్తుంది. ఎందులో? రాజ్యాంగ పరిషత్లో. నెక్స్ట్ అదేవిధంగా మనకి ముఖ్యంగా మరో అంశం ఏంటంటే భారతదేశ పరిపాలన కోసం 14 మంది సభ్యులతో కూడినటువంటి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుంది. ఇది మనకి క్యాబినెట్ మిషన్. అయితే క్యాబినెట్ మిషన్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో విదేశీ పాలనను పరిపాలించడం అంత సాధ్యం కాదని గ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో 1946 మార్చ్లో బ్రిటన్ ప్రధానమంత్రి అట్లీ ఒక చారిత్రకమైన ప్రకటన చేశారు. ఆ చారిత్రక ప్రకటనను అనుసరించి బ్రిటిష్ క్యాబినెట్కి సంబంధించినటువంటి 3 మంత్రుల బృందం భారతదేశాన్ని పర్యటించనుందని, సో మంత్రుల బృందం ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని భారతదేశానికి విముక్తిని కల్పిస్తామనేటువంటిది ఇది తెలియజేసింది. కాబట్టి క్యాబినెట్ మిషన్కి సంబంధించినటువంటి అంశాలు ఇవ్వండి. ఎవరైతే మన ఛానల్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ధృవ ఆన్లైన్ అకాడమీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు తెలియజేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్.